ఎంతమంది ఉన్నారు నా బర్త్డేలో, ఒకటే వ్యక్తిని ఫోకస్ చేపించి ఎందుకు చూపిస్తున్నాడు? మీరు లాస్ట్ టైం డిబేట్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు, ధర్మ మహేష్ తనంతట తను మాట్లాడే వ్యక్తి కాదు, వెనకాల నుండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందా, లేకపోతే తనంతట తనకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మీకు సార్ అనిపిస్తుందా? వీళ్ళిద్దరూ ఇతని ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే సార్, హైవే మీద మనం వెళ్తున్నప్పుడు 2 లారీలు వెళ్తుంటాయి, ఇది ఓవర్టేక్ చేయదు, ఇది ఓవర్టేక్ చేయదు, వెనక మనం హార్న్ కొడతా ఉంటాం కానీ ఇతను వెళ్ళడు, ఇద్దరు కాసేపు ఇతను ముందుకెళ్తాడు, కాసేపు ఇతను ముందుకెళ్తాడు, అట్లా మనకు 50-60 కిలోమీటర్స్ అక్కడే పోయిద్ది. వీళ్ళిద్దరు అలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ కన్విన్స్ అయినప్పుడు కొడుకు అవడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కన్విన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు నాతో. అసలు వాళ్ళ ఫాదర్ మరి ఇప్పుడు నేను చెప్పింది మరి బయట ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. మధ్యలో రవి గారు ఉన్నారని చెప్పారు కదా ధర్మ కూడా. ఆయన ఏమన్నారంటే, నా మనవడికి తల్లి మాకు దేవత లాంటిది, నువ్వు మాకు దేవతతో సమానం. ఒకవేళ నా కొడుకు ఇప్పటి నుంచి నీకు అడ్డుగా ఉంటే నేను నీ స్టాండ్ తీసుకుంటా, నేనుంటా నీతో, నేను నీ తండ్రి ప్లేస్లో వస్తా, నీకు ఫ్యూచర్లో ఏమన్నా డబ్బులు ఇబ్బందులు వచ్చినా నేను చూసుకుంటా, నా దగ్గరకు వచ్చి అడుగు అని చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్? మొన్న మధ్యాహ్నం జరిగింది. ఎప్పుడు ఇతను లైవ్ వచ్చాడు కదా, నెక్స్ట్ డే జరిగింది. కాకాని బాబు కాల్ చేయండి, కాకాని బాబు ఆయన రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఎందుకంటే గౌతమి సార్ తను ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు, తను గౌతమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి ఒకసారి కుదిరితే కాకాని బాబుకి ఒకసారి కాల్ ట్రై చేయండి. ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఒకసారి కనెక్ట్ అయితే కనుక ఆయన కూడా మాట్లాడే ప్రయత్నించడం. గౌతమి ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు వెళ్తున్న ఎలిగేషన్, నువ్వు వెళ్తున్న దారి నీకు రిస్కే. నేను ఆ వ్యక్తికి ఏదో ఎలివేషన్ ఇవ్వాలనో లేకపోతే ఆ వ్యక్తిని ఇప్పుడు ఏ జర్నలిస్ట్తో నేను చెప్తున్నాను, ఒక జూనియర్ జర్నలిజం అంటేనే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది అని అర్థం. వాళ్ళు వెలికి తీసి చూడాలంటే ఏదైనా చూడగలరు. అనవసరం నీకు ఇలాంటి ఎనిమీస్. అది కూడా నిజంగా నాకు జెన్యున్గా అన్నా ఉంటే నువ్వు పెట్టుకో, నేను కూడా ఆపను నిన్ను. సరేలే ఇన్నాళ్ళు నన్ను ఇష్టపడ్డాడేమో అందుకని పెట్టుకుంటున్నాడేమో అనుకుంటా. ఇది వేగ్ అంటే వేగ్. నాకే నవ్వు వస్తుంది అసలు. ఆ రోజు నువ్వు నీ లైఫ్ చూసుకొని నవ్వుకున్నా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అసలు? ఇప్పుడు నీ మీద బురద నా మీద పుయ్యాలని ఉంటే నిజంగా అని ఉంటే పుయ్యి, నేను కాదన్ను. అసలు డైవర్స్ ఇచ్చేదాకా రిలేషన్షిప్ పెట్టుకునేంత అమాయకురాలని నేను కాదు ధర్మ. నువ్వు దానికోసం వెయిట్ చేస్తుంటే మాత్రం దయచేసి వదిలేసి. నా క్యారెక్టర్ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చూపించట్లేదు, అడ్డుపడుతున్నారు అనేది ఈ మధ్య ఏమైనా జరిగిందా తన నుంచి ప్రయత్నం? అంటే సార్ నేను యాక్చువల్లీ ఇప్పుడు నా బిడ్డను తీసుకొని వద్దాం అనుకున్నా. ఓకే, ఎందుకంటే ఇతను సైగ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ బిడ్డను చూస్తే అయినా తన తల్లి మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదు తనకి లేనప్పుడు అనే పాయింట్ ఏమన్నా వస్తుందేమో నా బిడ్డ మోహన్ చూసైనా. సరే ఇప్పుడు అతను ఏమన్నాడు, ఇంట్లో భోజనం దొరకట్లేదు వెళ్ళా అన్నాడు. మరి నాకు ఇంట్లో భోజనం లేదు కానీ నేను ఎత్తుక్కోట్లా, నేను పస్తులు ఉంటున్నా. అతను అంత పచ్చిగా నేను చెప్పాలంటే ఉంటున్నప్పుడు అతను పాయింట్అవుట్ చేయొద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో బూతులు తిడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో ఎవరు సార్ పెట్టేది? సార్ పెద్ద పెద్ద హీరోల లైఫ్లో ఇష్యూలు జరుగుతుంటే పెట్టనోళ్ళు దేనికి పెడతారు సార్? నేను మార్కెటింగ్ హెడ్ని, మార్కెటింగ్ జాబ్ అన్నాడు నన్ను, అది సబ్ టెక్స్ట్. నేను నా కంపెనీలో మార్కెటింగ్ నేనే చేస్తా ఎక్స్క్లూజివ్గా. ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నా కింద ఉంటాయి, మొత్తం డిస్ట్రిబ్యూషన్ వింగ్ నా కింద ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని లేదు పిఆర్ జరగట్లేదు, వాళ్ళ పిఆర్ల పేర్లు కూడా తెలుస్తారు నాకు. ఏంటి సార్ ఇది? నేను ఇప్పుడు కూర్చొని నేను కూడా ఒక పెద్ద పిఆర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎక్కువైనాయి అని ఫీల్ అయ్యి నాకు 10 లక్షలు ఇస్తాను నీకు, నేను గొప్పదాన్ని అని చెప్పేసి నేను ఇంతవరకు ఓకే, నీకు డ్యామేజ్ అయింది, నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేసుకో, నీకు ఏదో అవార్డు వచ్చింది హ్యాపీ ఫీల్ అవ్వు, అక్కడ దాకా ఆగాలి. అంతేగాని నాకు ఒక జర్నలిస్ట్కి నువ్వు ఇండైరెక్ట్గా ఎంత తెలివిగా అంటే నాకు తెలిసి నీతో వచ్చిన లాయర్లు ఎవరైనా నీకు ఐడియా ఇచ్చారేమో, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్. నా ప్లేట్లో నువ్వెందుకు తిన్నావు, ఎంత బూతు తెలుసు అది నీకు తెలుసు, నువ్వేం టెన్షన్తో అన్నావు నీకు తెలుసు, అది ఎంత బాగా పోట్రే. ఐ అప్రిషియేట్. నేను చెప్తున్నా కదా, ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ నేను ఫస్ట్ టైం అప్రిషియేట్ చేస్తున్నా. కానీ నిజం అనేది బేస్ దేనికైనా. నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అనే బేస్తో నేను మాట్లాడా కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. మీ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు. మరి ఒకవేళ ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది యాలిమోనీ అని చెప్పేది సుప్రీంకోర్టు కాదా? మా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా పెట్టారా రూలు?
అసలు మా నానే పార్టీ మీ నానే పార్టీ ఇవన్నీ దేనికి? నీకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని నేను బయటకు వచ్చా, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వను అన్నావు. తర్వాత ఏమైంది, 15 days ఉండమన్నావు, అది కుదరదు అన్నాను. ఒక 2-3 times గట్టిగానే అడిగావు. ఆ 15 daysలో ఏమైనా, అంటే మీరు 15 days అంటున్నారు కదా, 15 daysలో మీ మధ్య ఏమైనా సఖ్యత పెరిగిందా? ఏమైనా కరెక్షన్స్? మేము లేం సార్ కలిసి, నేను ఉండలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు అన్నది ఏ మగాడు ఇప్పుడు విన్నా పాపం అడిగాడు కదా అనే పాయింటే అనిపిస్తుంది. కానీ నాకు ధర్మతో మల్టిపుల్ అఫైర్స్ ఒక్కటే కాదు ఇష్యూ, తన యాంగర్ మేనేజ్మెంట్ నాకు ఇష్యూ. బట్ యాంగర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు మీకు పెళ్లికి ముందు నుంచి ప్రేమించుకున్నప్పుడు తెలుసు కదా, ఎందుకు ఒక్కసారి మరి సార్ ఇప్పుడు అమ్మాయిల విషయాల్లో నన్ను తిడితే నాకు అవ్వదు సార్. కాకణ బాబు అని ఒక మాట అన్నారు మీ మావగారు. ఆ అమ్మాయికి చెప్పాను, వాడి విషయాలన్నీ చెప్పాను, బట్ తను చూసుకుంటానంది అని అడ్జస్ట్ అవుతానంది అని చెప్పి ఆయన అనలేదు సార్, అబద్ధం అది. ఆయన నాకు చెప్పారు, అంతవరకు వాస్తవం. ఆయన నాకు పెళ్ళి అయ్యాక చెప్పారు, పెళ్ళి అవ్వక ముందు కాదు. అమ్మ వీడు సినిమాల్లోకి వెళ్తున్నాడు, రేపు ఆ అమ్మాయి ఈ అమ్మాయి క్లోజ్గా మూవ్ అవుతుంది, మీద చేతులు వేస్తుంది, మీద పడుతుంటారు ఈ నార్త్ ఇండియన్స్ ఇల్లు, నువ్వు అవన్నీ తీసుకోగలవా? లేదా మీ ఇద్దరు, ఆయన ఏమన్నారంటే ఆ రోజు మీ ఇద్దరు కలిసి నన్ను డి అనే వర్డ్ యూజ్ చేశారు, నన్ను టార్చర్ పెడతారా? ఆయన అలాగే మాట్లాడతారు, అది ఆయన స్టైల్, నేను ఎప్పుడు తప్పు పట్టను. అంటే నేను అనుకున్నాను, నేను ఆ విషయంలో కామ్గా ఉన్నా, ఎందుకంటే నాకు మహేష్ వాళ్ళ ఫాదర్ అన్న మదర్ అన్న అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉండేది. మా ఇంట్లో అలాగే చెప్పారు, ఇన్లాస్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని. ఆయనకి నేను ఎప్పుడు ఎదురు చెప్పేదాన్ని కాదు. ఇదేంటి ఆయన ఏం చెప్పినా నేను కామ్గానే ఉన్నా, ఇదర్ ఓకే నో ఈ రెండే ఉండేవి. తర్వాత నేను ధర్మాన్ని అడిగండి, ధర్మాన్ని నేను అడిగా. ఏమడిగానంటే, నువ్వు ఇలా పెట్టుకుంటావా, నాకు నాట్ ఓకే, ఒకసారి నేను చెప్పేది కూల్గా, మేము మంచిగా, ఈ రోజు వస్తే మీకు అర్థమైద్ది అసలు నేను ధర్మతో ఎలా మాట్లాడతాను. ఈరోజు ఆవిడ కింద కొట్టకండి అనే వర్డ్ యూజ్ చేశారు, ధర్మం వచ్చి కూర్చుంటే నేను ఎంత కూల్గా మాట్లాడతాను అనేది అర్థమైద్ది అందరికీ, చూసే వాళ్ళకి. ఒక ఎంపథెటిక్కి ఒక నార్సిసిస్ట్కి ఉన్న తేడా తెలిసిద్ది. నేను కూర్చొని ఇది కాదబ్బాయి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పటికైనా చేస్తా. అది ప్రేమ కాదు, నా వే ఆఫ్ టాకింగే అంతా. అతను నా మీద అరిచినా నేనేం ఫీల్ అవును. ఇప్పుడు అతను నవ్వలా, నా మొహం చూసి సీరియస్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, విడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్లీగా విడిపోలేదు? ఫ్రెండ్లీగా విడిపోతున్నారు కదా చాలా మంది. నేను తను అడిగాను, మీరు ఒక మాట అన్నారు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేకపోతే ఆమె డెలివరీ తర్వాత కాస్త హెల్దీగా మారిన తర్వాత పట్టించుకోలేదు, అక్కడి నుంచి తను డీవియేట్ అయ్యారని చెప్పి అడిగితే, లేదు తనకు ఐ మీన్ ప్రెగ్నెంట్ కాకముందు ప్రెగ్నెన్సీ టైంలో దాంతో మాట్లాడాను, నేను ఎలా ఉన్నా నా భార్యగా నేను చూసుకుంటానని చెప్పి. వాట్ డిడ్ యూ సే అబౌట్ దట్? వాట్ విల్ యూ సే? సార్ అతను ఎలా ఉన్నా నా భార్యగా నిన్ను చూసుకుంటాను అనే మాట అనలేదు. ఏమన్నాడు సార్? అతను మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చేవాడు సార్. కాసేపు ఏమొచ్చి నీ మొహం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది, నువ్వు ఈ రూమ్లోకి రాకు, నువ్వు ఈ హాల్లో ఉండకు.